హాయ్. సారీ, అనుకోకుండా ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. దట్స్ ఆల్ రైట్, కమ్. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఓ, యాక్చువల్లీ నేను కూడా ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఏంటది? మీరు చెప్పండి, లేడీస్ ఫస్ట్. ఓకే, ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఓ, కంగ్రాట్స్. అబ్బాయి ఎవరు? ప్రభాస్. ఆ సినిమా యాక్టర్? అయ్యో అతను కాదు, ప్రభాస్ కుమార్. ఓ, ఏం చేస్తుంటారు? సారీ, అవన్నీ నాకు తెలియవు. అంత డాడీయే చూసుకుంటారు. నా పెళ్లి విషయంలో డాడీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కుటుంబం అదే నాకు ముఖ్యం. కుర్రాడి కుటుంబం గురించి పూర్తిగా నాకు తెలియాలి. అందులో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి ఉండకూడదు. ఐ డోంట్ వాంట్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాడ్ ఇన్ ద ఫ్యామిలీ. అది మాత్రమే కాదు, వాళ్ళ బంధువులందరికీ స్టేటస్, ఉద్యోగం, పరువు ఇవన్నీ ఉన్న కుటుంబంలో పుట్టిన కుర్రాడికి మాత్రమే వేదికనిచ్చి పెళ్లి చేస్తాను. ఆ తర్వాత గురువుగారు మిగతావన్నీ చెప్తారు. ఆయనెవరు? రాజగురు మహర్షి వేదానందుల వారు. ఆ జ్యోతిష్యుడు నడకుండా డాడీ ఏమి చేయరు. ఓ పేపర్ మీద సైన్ చేయాలన్నా ఆయన చెప్పాలి. నాకదంతా ఇష్టం ఉండదు. ఓ రోషన్, నేను బయలుదేరాలి. బట్ అంతకు ముందుగా మీతో ఒక విషయం చెప్పాలనుంది. కొద్ది రోజులుగా నా మనసులో ఉన్న విషయం. ఏంటి వేదిక? నాకు స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. I like you a lot. Bye. అయ్యో, ఆఫ్తా ఇస్తాను, నన్ను కొట్టకండి. భాయ్, వెళ్ళిన విషయం ఏమైంది? అది జరగదు బ్లేడ్. మనం ఆ విషయం మర్చిపోవాలి. భాయ్, వేదికకి మ్యారేజ్ ఫిక్స్ చేశారట. వాళ్ళకి కుటుంబం, స్టేటస్, పరువు ఇవే ముఖ్యమట. అది మాత్రమే కాదు, ఇవన్నీ ఉన్నా కూడా వేదిక వాళ్ళ నాన్న ఎవరో జ్యోతిష్యుడు చెప్తే గానీ ఏ పని చెయ్యరట. ఆ జ్యోతిష్కుడు ఎవరు భాయ్? అతని పేరు రాజగురు మహర్షి వేదానందులట. అది నేనే కదా బాయ్. నేను కాదు, నా పేరు అది కాదు. బ్లేడ్ బాయ్, ఏమైంది? వేగాడా? బాగా వేగేదని చెప్పట్రా. లేదు భాయ్, ఇంకా కొంచెం వేగాలి. అయ్యో, ఇక వేగడానికి నా ఆత్మ మాత్రమే మిగిలింది. ఏం చెప్పినా చేస్తారని ఒప్పుకుంటున్నారు. అయ్యో, మంట తగ్గించండి బాబు. అయ్యో, మంట తగ్గించండి. ఈ పెళ్లి జరుగుతుందా? జరిగేలా నేను చేస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ అంతగా బాగోలేదు. అయ్యో, నా బ్యాక్గ్రౌండ్ మాడిపోయిన అప్పడం అయ్యింది. అంతా నేను చూసుకుంటాను. కానీ వేదిక వాళ్ళ నాన్నకి కుటుంబం, స్టేటస్ ఇవే కదా ముఖ్యం. నన్ను వదలమని చెప్పండి, ఆ రిస్క్ అంతా నేను తీసుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి వదిలేస్తే చాలు. సరే, నేను నీకు 24 గంటలు టైం ఇస్తాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు చేయలేకపోతే తర్వాత తందూరి కాదు, నూనెలో వేసి వేయిస్తాను. ఇక వేయించరక్కర్లేదు, ఇలాగే తినేస్తే సరిపోతుంది. నేను చెప్పాను కదా, మంచి కుర్రాడు. రాము, మజ్జిగ తీసుకురా. టీలు కాఫీలు ఇక్కడ అలవాట్లేదు, అందుకే. గురుగా వద్దు, నన్ను ఆల్రెడీ సత్కరించావుగా, చాలు. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చో. అలాగే. నిజానికి ఇలా పెళ్లి కొడుకుని చూడడం, మాట్లాడడం ముఖ్యం కాదు. నాకు కుటుంబం మాత్రమే ముఖ్యం. ఏదో గురూజీ చెప్పారు కదా అని ఇలా వచ్చాను. అవును, ఎక్కడ మీ కుటుంబం? అనంతపురంలో ఉన్నారు. ఈ రోషన్ కుటుంబం వారిచ్చిన డబ్బుతోనే పుట్టపర్తిలో మెడికల్ కాలేజీ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు, స్టార్ హోటళ్లు అన్నీ ఈ కుటుంబం వారివే. భాయ్,
ఆ మర్డర్ కేసులో మనం గెలిచాం. 2 కోట్లు ఇచ్చి ఒకటి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించాను. కేసు క్లియర్. కానీ మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఆ సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసులో. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను కదా. గోవింద గోవింద. ఇప్పుడు కూడా డైలాగ్ తప్పు చెప్పావు. సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసు కాదు, చెయ్యి నరికిన కేసు. ఇదిగో ఈ రాత్రికి నాటకం ఇలాగే చేస్తే వేరే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. నాకు నాటకాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అప్పుడప్పుడు కొన్ని నాటకాలు రాసి దర్శకత్వం చేస్తూ ఉంటాను. ఇప్పటికీ ఇది 5వ సారి ఇతను డైలాగ్ తప్పుగా చెప్పడం. ఏం చేస్తాం, పాపం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కదా. ఓహో, డ్రామా రిహార్సల్స్ జరుగుతున్నాయా? ఇదేంటిది భాయ్ పంచి కట్టుకున్నారు ఏంటి అనుకుంటున్నా. ఓకే కానివ్వండి. రిహార్సల్స్ కి కొంచెం లేట్ అవుతుంది, ఆ గదిలోకి పద, డైలాగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది నాటకమేనా? నేను ఈ నాటకంలో ఉన్నాను. అలాగా? మొదటి నుంచి చివరి వరకు నిప్పుల్లో వేగుతూ ఉండే ఒక సాధువుగా నటిస్తున్నాను. ఐ పిటి యు. సరే అంకుల్, అయితే మనం విషయానికి వద్దాం. రేపు నేను గురూజీని తీసుకుని ఇండియాకి వెళ్తాను. దేవుడా, అక్కడే చంపేస్తాడా? మా వాళ్ళందరినీ గురూజీకి పరిచయం చేస్తాను. విషయాలన్నీ గురూజీకి అర్థమవుతాయి. మీరు అవి విన్నాక నిర్ణయం తీసుకోండి. ఫైన్, నాకు అభ్యంతరం లేదు. గురూజీ మీతో వస్తే అన్నీ తెలుస్తాయి. ఓకే గురు, 1 మినిట్. మీకేమనిపిస్తోంది? నాకు 70% ఓకే. అంతేకాదు, కుర్రాడిది మంచి ఫ్యామిలీలానే ఉంది. ఇక అంతా మీకు అప్పగిస్తున్నా. రోషన్ అంకుల్, ఇక నేను బయలుదేరుతాను. ఓకే, విషయాలన్నీ గురూజీ తెలియజేస్తా. అలాగే అంకుల్, అంతా దేవుడి దయ. యా, సీ యు. ఓకే. ఇక నేను నాతో రేపు నువ్వు ఆంధ్రాకి వస్తున్నావు. ఆంధ్రాకి నేనెందుకు రావడం? నువ్వు అక్కడికి వచ్చి అన్ని ఓకే అని చెప్తేనే కదా ఈయన గారికి నమ్మకం కలిగేది. కానీ అక్కడికి రావడానికి నాకు పాస్పోర్ట్ లేదు. మరి నువ్వు మలేషియాకి ఎలా వచ్చావు? నాకు సిద్ధి లభించింది, నేను సముద్రం మీద నడిచొచ్చాను. అలాగే కదా స్వామీజీ. అయితే ఇంకా మంచిది కదా, అదే విధంగా మనం నడిచి వెళ్దాం. అయ్యో, కానీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు నాకు సిద్ధి లేదు. ఎందువల్ల కాస్త నడవగానే సముద్రంలో మునిగిపోతున్నాను. మునిగేంత వరకు నువ్వు నడు, ఆ తర్వాత నేను పైకి తీసుకొస్తాను. అది కాదు, వీడికి ఎలా దొరికిపోయినట్రా? అయ్యో దేవుడా. ఎంత పెద్ద ఇల్లు, మిగతా గదులన్నీ రేపు చూద్దాం. అరే, ఈ రోజు పేపర్ ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారా? దీనికోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. యువతిని బలాత్కారం చేసిన స్వామీజీ అరెస్టు. ఇందులో స్వామీజీ తప్పే ఉంది, అతను విధి ప్రకారం చేశాడు. నమస్కారం. నమస్కారం. నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే కోసం వచ్చాను. ఇలా ఇవ్వండి. ఏంటి? సర్వే తీసుకోవడానికి వచ్చాను. లోపల ఉంటే తీసుకోండి, ఎక్కడుందో నాకు తెలియదు. మిస్టర్, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఈ ఇంట్లో మందులు లేవు, మనుషులే ఉన్నారు. అయ్యో, ఈ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఓ అదా, ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వు వెళ్ళి తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వు చాలు. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క కావాలి. ఓ అదా సంగతి, 7-8 మంది ఉన్నారు. పాలు తాగి పిల్లలు ఉన్నారా? ఇంతవరకు లేరు. కావాలంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు? పోకిరి వెదవా, దున్నపోతూ, నీకు బుద్ధి లేదు. నా సంగతి నీకు తెలియదు, చంపేస్తాను. ఏమిటి గొడవ? ఇతను నాతో అసభ్యంగా నడుచుకున్నాడు. ఈవిడ చెప్పింది నిజమా? అయ్యో, అదంతా ఏమి లేదు, ఆవిడ అబద్ధం చెప్తోంది. నేను బ్రహ్మచారిని, నా గురించి మీకు తెలియదు. వీడొకడు మేడం, క్షమించండి, కూల్ డౌన్. చెప్పండి మేడం. నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సర్వే తీసుకోవడానికి. మీకేం కావాలో అడగండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేను, మా బాసు, అసిస్టెంట్ ఉంటాం. ఇది గెస్ట్ హౌసా? కాదు, కుటుంబాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ప్రయత్నంలో ఉన్నారా? పిల్లలు, నాన్న, అమ్మ, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు? రోషన్ వర్మ. ఆయన కుటుంబం? సారీ, ఆయన అనాథ. అనాథ? నిజమా? నాకంతా అర్థమైంది, అంతా అర్థమైంది, అంతా అర్థమైపోయింది. ఏంటి? నువ్వు చీట్ చేశావు. మావయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్, మేనలుడు, మేనగోళ్ళు ఎవరూ లేరు, ఎవ్వరూ లేరు. అనాథవి.
ఇల్లు లేదు, కుటుంబం లేదు. నేను నీతో చేతులు కలుపుతాను అనుకోకు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. శవంగా. ఏమన్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు, కానీ అది జరిగేది నాకు వేదికకి పెళ్లి జరిగిన తర్వాత. అలా కాదంటే శవంగానే వెళ్తావు. ఏంటి తమాషా చేస్తున్నావా? తమాషా కాదు, నువ్వు విన్నదంతా నిజమే. నాకు బంధువులు లేరు, నేను అనాథనే. నా కుటుంబాన్ని ఇక మెదటే కనిపెట్టాలి. 3 ఏళ్ల వయసులో వచ్చిన ఓ పెను తుఫాను మాత్రమే నా జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాల్లోనే నాకు కుటుంబం ఉంది. వాళ్ళంతా ఏమయ్యారో, ఎక్కడున్నారో నేను ఇక మీదటే తెలుసుకోవాలి. మరైతే మలేషియాలో దామోదర్ గారితో చెప్పిన కుటుంబం? అది నేను కాదు కదా చెప్పింది, నువ్వే కదా. చచ్చాన్రా దేవుడా. నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా. ఎరక్కుపోయి వచ్చి వీడి చేతిలో ఇరుక్కుపోయాను.